హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమాకి సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అందులో టైటిల్ కూడా ఉండడం జరిగింది. అసలు పోస్టర్లో ఏమేమి ఉన్నాయి, స్టోరీ పరంగా ఇంకేమైనా ఉందా అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్గా నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్ ఇటీవలే రీసెంట్గానే రిలీజ్ అవ్వడం జరిగింది. అదే అనుకున్నంత స్థాయిలో మాత్రమైతే తెలుగులో ఆడలేదు, కానీ తమిళంలో మాత్రమైతే సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తెలుగులో మాత్రమైతే అంతగా ఆకట్టుకోలేకపోయాడు మన ధనుష్. అయితే సార్ సినిమా మాత్రమైతే సూపర్ హిట్ సాధించడం జరిగింది. మన తెలుగులో కానీ తమిళ్లో ఓవరాల్గా చూసుకుంటే సార్ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడం జరిగింది. కాకపోతే కెప్టెన్ మిల్లర్ మాత్రమైతే అంతగా సాధించలేదు. అయితే తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన కెరియర్లో 50 సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. మూవీ మేకర్స్ మాత్రమైతే ధనుష్ 50వ సినిమాకి సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అదే ఫస్ట్ లుక్ పోస్టర్ను. మెయిన్గా ఈ పోస్టర్లో చూసుకుంటే మాత్రమైతే మనకు టైటిల్ కూడా రివీల్ చేయడం జరిగింది. టైటిల్ వచ్చేసరికి రాయన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లయితే మన పోస్టర్ రూపంలో తెలుస్తుంది. అదేవిధంగా పోస్టర్లో ఇంకేమున్నాయో చూసుకుంటే మాత్రం అయితే చెక్కిపోతా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనుష్ గారు మాత్రమే లుకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక సైకోయిజం ఉన్న పోలికలతో కూడిన ధనుష్ లుక్ మాత్రమైతే క్రాక్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా ధనుష్ గారి చేతిలో మాత్రమైతే ఒక స్థూలం లాంటివి ఉన్నట్టుంది, మన గుణపం లాంటిది. అది మాత్రమైతే రక్తంతో మరుగుతున్నట్టయితే కనిపిస్తుంది మనకు పోస్టర్లో చూసుకుంటే. ధనుష్ గారి బాడీ పైన వచ్చేసరికి మటన్ కొట్టేటప్పుడు మనం వేసుకుంటే చూసిన జెర్సీ లాంటిది అది కూడా ఉండడం జరిగింది. మెయిన్గా ఇది ఒక క్రిమినల్ మైండ్ ఎలా ఉంటుందో అలా ఉండింది మనకు పోస్టర్లో. అయితే పోస్టర్లో మనం మెయిన్గా చూసుకుంటే మాత్రం ధనుష్ గారి లుక్ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. అదే విధంగా మన ధనుష్ గారి వెనుక ఇద్దరు క్యారెక్టర్ ఉండడం జరిగింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, అదేవిధంగా కాళిదాస్ జయరామ్ కూడా పోస్టర్లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు లుకింగ్ మాత్రం అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ముగ్గురికి ఉన్న పోస్టర్ మాత్రమైతే ఒక సైకోపాత్ ఎలా ఉంటుందో పోస్టర్ మాత్రమైతే అలా ఉంటుంది. మరి సినిమాలో మాత్రం అయితే ఏ విధంగా ఉంటుందో చూడాలి. మాత్రం హింసకు మాత్రం అయితే చోటు మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. సినిమాలో వచ్చేసరికి కాస్టింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన టాలీవుడ్ నుంచి అయితే సందీప్ కిషన్ మరోసారి ధనుష్ గారి సినిమాలో చేస్తున్నాడు. అదేవిధంగా కాళిదాస్ జయరామన్, అదేవిధంగా దుసారా విజయనన్, ఎస్.జె. సూర్య గాని, బాలమురళి వంటి వారు ఈ సినిమాలో మాత్రం అయితే కీలక పాత్రలో పోషిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఈ సినిమాకు వచ్చేసరికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చేసరికి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లయితే అందుతున్న సమాచారం. సినిమాకు సంబంధించి షూటింగ్ మాత్రం అయితే గత డిసెంబర్లోనే అప్పటికే షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా అయితే మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు అయితే బిజీగా జరుగుతుంది. సినిమాను వచ్చేసరికి సన్ పిక్చర్ పతాకం పైన ఎంతో ప్రతిష్టాత్మకంగాను సినిమాను నిర్మిస్తున్నారు. మరి సినిమా పోస్టర్ ఒక రేంజ్లో ఉంది. సైకోపాత్ ఉన్నట్టు అయితే ఉంది. మరి పోస్టర్ ఈ రేంజ్లో ఉంటుందంటే టీజర్ ఎలా ఉంటుందో, ట్రైలర్ ఎలా ఉంటుందో, ముఖ్యంగా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనేది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి చూద్దాం. ఈ సినిమాకి సంబంధించి ఇంకే అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.